మే 18వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12:52 తర్వాత 100% జరిగేది ఇదే. ఖచ్చితంగా వీడియోని అస్సలు మిస్ కావద్దు. ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం 11 గంటల్లో పరిష్కారం. కాళికాదేవి ఆరాధకులు మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు. స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి. పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886. ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. రాబోతూ ఉంది కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇక సింహరాశి వారికి మే 18వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం 12:52 ఏ స్త్రీ వారి ఇంటి ముందుకు రాబోతూ ఉంది, అలాని వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ యొక్క సింహరాశి వారి గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క స్వభావం అనేది చాలా చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటు మీరు కొంచెం ఓర్పు సహనం అనేది మీకు చాలా అవసరం. మీరు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే గనక మీ యొక్క కుటుంబంలో కావచ్చు, మీ ఫ్యామిలీలో కావచ్చు, అలానే మీ యొక్క బంధువులకి కావచ్చు, మీరంటే ఇంకాస్త ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలను పెంచుకుంటూ పోతే పెద్దగా గొడవలు తగువులు ఏర్పడతాయి తప్ప అక్కడ ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. కనుక చిన్న చిన్న విషయాలను వదిలివేసి ఇక మంచిగా ఉండటం అంటే కొంచెం మీరు కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకొని చిన్న చిన్న విషయాలను పట్టించుకోవటం మానివేస్తే గనక ఖచ్చితంగా కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ విషయంలో మాత్రం మీరు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి రావాలి అన్నా, లేదా అదృష్ట యోగం అనేది విపరీతంగా మీకు పట్టాలి అన్నా మీరు తప్పకుండా కూడా కొంచెం ఓపిక అనేది చాలా చాలా అవసరం. కొంచెం మీరు ఓపికతో గాని ఉన్నట్లు అయితే ఇక మీకు తిరుగు లేనటువంటి అదృష్టం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. కొంచెం ఓపికతో ఉంటే గనక ఇక మీ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని గుర్తుపెట్టుకోండి. కొంచెం ఓపికతో ఉండండి. ఇక మీరు కొంచెం ఓపికతో ఉండటం, అలానే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవటం ఇలాంటివి చేస్తే గనక మీరు తప్పకుండా ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా మీ యొక్క అదృష్టం అనేది ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది. మీ అదృష్ట యోగం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అయితే సింహరాశి వారికి ప్రస్తుతం అయితే బాగుంది. మీరు అనుకున్నది సాధించటంలో చాలా ముందుంటారు. మీరు మనస్సులో ఒకటి అనుకున్నారే అనుకోండి, అది ఖచ్చితంగా కూడా సాధించి తీరే వరకు అస్సలు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు. మీరు ఏదైతే మనస్సులో అనుకుంటూ ఉన్నారో అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారు. మీకు ఎలా ఉన్నా మీ జీవితం అంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా అతి కష్టమైనా సరే కానీ అనుకున్నది మాత్రం ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అయితే మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోవటానికి మీరు చాలా రకాల ఇబ్బందులు పడి కూడా మీ సమస్యలను తొలగించుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అయితే సింహరాశి వారికి చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. గోచారం కూడా బాగుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి ఫలితం ఉంటుంది. అలానే ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా
ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. కొద్దిగా కష్టపడితే ఫలితం కూడా చాలా బాగుంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందాలి అనుకుంటే గనక ఇష్ట దైవాన్ని కూడా మీరు ఆరాధించవలసి ఉంటుంది. మనం ఎంత కష్టపడినా ఇష్ట దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. తిరుగు లేనటువంటి రాజయోగం అయితే పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇష్టదైవ ఆరాధన తప్పకుండా మేలు చేస్తుంది. మీరు చాలా మంచి వ్యక్తులు కూడా. అలానే ఈ యొక్క సింహరాశి వారిని దూరం నుండి చూసి చాలామంది కూడా అంటే ఎలా అనుకుంటారు అంటే కాస్త గంభీరంగా ఉంటారు ఈ రాశివారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరు గంభీరంగా ఉండటం కాదు, చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. గంభీరంగా అంటే గంభీరంగా ఉన్నప్పటికీ వీరి యొక్క కోపం ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. కనీసం అంటే వీరు ఎక్కడైతే వీరు అంటే అవమానం ఉంటుందో లేదా ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ మాత్రమే గట్టిగా ప్రశ్నిస్తారు. తప్పుని మాత్రం చూస్తూ అస్సలు ఓర్చుకోలేరు ఈ యొక్క రాశివారు. ఎవరు తప్పు చేసినా సరే శిక్ష మాత్రం పడాలి, అనుభవించి తీరాలి అని అంటూ ఉంటారే తప్ప తప్పుని మాత్రం ఎప్పుడూ కూడా కప్పిపుచ్చడానికి ఇష్టపడరు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే మంచి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ధైర్యంగా ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. వీరి యొక్క ధైర్యం, వీరి యొక్క సాహసాలతో ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు కూడా. అదేవిధంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన ఆలోచన అధికంగా ఉంటుంది. ఇక సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇంట్లో పని భారం కాస్త పెరుగుతుంది. ఒత్తిడిగా గడిచిపోతూ ఉంటుంది. అయినప్పటికీ వీరు ఎంత కష్టపడినా ఆ కష్టం మాత్రం వృధా కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ యొక్క కష్టానికి గుర్తింపు అనేది లభిస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారు. అలానే మీకు ఫోన్ కాల్లో వచ్చే కొన్ని సందేశాలను మీరు అస్సలు కూడా నమ్మకూడదు. అంటే ఫోన్ కాల్లో మీకు ఏవైనా సందేశాలు వచ్చినా సరే వాటిని మీరు అస్సలు కూడా నమ్మకూడదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. కొన్నిసార్లు ఒకసారి ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకసారి ఇంకొకటి ఆలోచిస్తారు. అలా ఆలోచనలు అనేవి నిలకడగా లేకుండా ఉంటాయి. కనుక కాస్త స్థిమితంగా ఆలోచన ఉంచటానికి ప్రయత్నించండి. ఏ విషయాన్ని కూడా సమయం అంటే మీకు సమస్యగా భావించవద్దు. మీకు ఏదైనా చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలని పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎక్కువగా ఆలోచించకుండా వదిలివేయటానికి ప్రయత్నించండి. మనస్సుకు నచ్చిన వ్యక్తితో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. అలానే పనులు కూడా మొక్కుబడిగా పూర్తి చేయటం జరుగుతుంది. మీకు ఈ సమయంలో ఏకాగ్రత చాలా అంటే చాలా అవసరం. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అలానే ఏకాగ్రతతో పనులను పూర్తి చేయటం వల్ల మీకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అయితే మీకు ఒక ఫోన్ కాల్ మాత్రం ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఆ ఫోన్ కాల్‌లో మీరు ఖచ్చితంగా కూడా మంచి సందేశాలను కూడా పొందవచ్చు. అంటే మంచి, చెడు రెండుంటాయి. అలానే దేన్ని పడితే దానిని అస్సలు కూడా నమ్మకూడదు. ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక మీకు వచ్చేటటువంటి ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని, డబ్బులు ఇవ్వమని ఎవరైనా అడిగితే గనక మీరు పొరపాటున కూడా డబ్బులను ఇవ్వకూడదు. ఆన్‌లైన్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అనేది పెట్టకుండా చూసుకోవాలి. ఆన్‌లైన్‌లో మీరు పెట్టుబడి పెట్టినా, మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇవ్వమని అడిగినా అస్సలంటే అస్సలు కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక డబ్బులు మాత్రం మీకు అంటే ఎప్పటికైనా సరే ఏదో ఒక రూపంలో డబ్బులు పెట్టుబడి పెట్టవద్దు. మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వచ్చి తీరుతాయి. అయితే సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ ఫోన్ చేయటం కానీ, అలానే వీరి ఇంటి ముందుకు రావటం కానీ జరుగుతుంది. అలానే వీరిని ఇష్టపడేటటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా వీరిని వెతుక్కుంటూ వీరి ఇంటి ముందుకైతే వచ్చే అవకాశం
కనిపిస్తూ ఉంది. అయితే సింహరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి మాత్రం వీరికి మే 18వ తారీఖు ఆదివారం రోజున మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇక మీరు కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కనుక అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. మీరు చేసే పని మీద దృష్టిని పెట్టండి. తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.